నిన్న పిఠాపురంలో ప్రభుత్వ కార్యక్రమం ఒకటి జరిగితే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వెయ్యలేదు అని అక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్మ అధికారులను అడిగే క్రమంలో అటువైపు జనసేన నాయకులు వర్మ మీదకు దూసుకొని వచ్చారు. రెప్పపాటులో వర్మ దెబ్బలు తప్పించుకున్నారు. లేకపోతే వాళ్ళు అంటే కొట్టే పరిస్థితే కనిపిస్తూ ఉండే అక్కడ. ఆ తర్వాత వర్మ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏంటి ఇదంతా, మేము ఆయన గెలిపి మేమే ఎక్కడి నుంచో వలస రాలేదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే, మేము ఆయన గెలిపిస్తే మాకు ఇట్లాంటిదా, రేపటి నుంచి మేము కూడా ఏంటో చూపెడతామని అది ఇది మొత్తం మీద అయితే అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా అన్ని మీడియాలో చూసినటువంటి వార్తలు చూసి వర్మ మీద ఎవరైనా జాలి పడతారు. ఎందుకని, చంద్రబాబు నాయుడు గారు వర్మ మీద సీరియస్ అయ్యారట. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోమని ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి ఆదేశాలు జారీ చేశారట. చిన్న చిన్న గొడవల్లో తలదూర్చడం ఏంది అన్నారట. గౌరవం పోగొట్టుకోవాలా, రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కదా, ఇటువంటి చిన్న చిన్న ప్రోటోకాల్ విషయాలని చెప్పి పట్టించుకుంటే ఎట్లా కుదురుతుంది, పార్టీని పటిష్టం చేయకుండా ఏంటి ఇదంతా అని చెప్పి వర్మ మీద తీవ్ర అసహనం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు అని, ఇటువంటి చర్యలు ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని చెప్పారని అన్ని మీడియాలోనూ కనిపిస్తుంది ఈ వార్త. సో ఇదంతా చూసిన తర్వాత వర్మ పోకిరి సినిమాలో ఒక డైలాగ్ నిత్యం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఆయన వర్మ గారు మీ ఫోన్కి అది కాలర్ టూన్ గానో హలో టూన్ గానో పెట్టుకోండి. ఏంటది, గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని ఉంటుంది పోకిరి సినిమాలు. గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని. సేమ్ అదే, ఆడ ఫోటో పెట్టినా పెట్టకున్నా, మిమ్మల్ని తిట్టినా లేదా మిమ్మల్ని కొట్టేకొచ్చినా మౌనంగా ఉండాలి. తిట్టేకొస్తారా అని చెప్పి మీరు ఎదురు మాట్లాడకూడదు, కొట్టేకొస్తారా అని చెప్పి మీరు ఎదురు మాట్లాడకూడదు. కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి, అరవకూడదు. సింపుల్, సింగిల్ లైన్. ఇది కాలర్ టూన్ కానీ హలో టూన్ కానీ పెట్టుకుంటే వర్మ గారు బాగా సూట్ అవుతుంది సార్. గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు అని. బేసిక్గా ఇక్కడ వర్మ ఏమి ఆ రాజకీయ నాయకులతో ఏమంటారు, ఒక అధికారుల ట్రాన్స్ఫర్ కోసం పైరవీలు, పనుల కోసం పైరవీలు, ఇంకో అది ఇష్యూ అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు చిన్నగా పెట్టారు అన్నది అసలు పెట్టలేదో మరి చిన్నగా పెట్టారు అన్నది పాయింట్. వర్మ ఏం వాళ్ళ మీద దూసుకొని పోలే, వర్మ మీదకి వాళ్ళు దూసుకొని వచ్చారు. అటువంటిప్పుడు ఏదైనా కనుక జనసేన పార్టీ వాళ్ళకు వాళ్ళ అధ్యక్షుడు చెప్పుకోవాలి, ఇటువంటి రిపీట్ చేయకండి, ఏంటది ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే మీదకు పోతారేంటి, ఇది ఇట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి. కానీ ఇది చూడండి, అంటే తెలుగుదేశం పార్టీ ఇంత అభద్రతా భావంలో ఇంత భయంలో కొట్టుమిట్టాడుతూ ఉందా. జనసేన పార్టీ అనేది కనుక కనీసం మనకు వాళ్ళ తోడు లేకపోతే ఎన్నికల సముద్రాన్ని మనం ఈదడం ఇంపాసిబుల్ అని చెప్పి ఇప్పటికే నమ్ముతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయాయి అధికారంలోకి వచ్చి, ఇప్పటికనే సొంతంగా పోటీ చేయగలుగుతాం, ప్రజలకు మనం ఆ విధంగా మంచి చేస్తున్నామనే ధైర్యం కూడా రావడం లేదా ఇంకా. నిజంగానే వర్మ లాంటి రాజకీయ నాయకుల పరిస్థితి చూడండి. ఇంకంతే, వర్మ గడితే స్టార్ హోటళ్ళకి ఏదో 100 కోట్ల విలువైన భూమి ఇస్తూ ఉన్నారట. ఇంకా ఆర్థిక కార్యకలాపాలు అటువంటి ఫిక్స్ అయిపోయి ఏదన్నా ఉంటే ఆ వ్యాపారం చూసుకోనో లేకుంటే ఇంకేదన్నా ఫినాన్షియల్గా ఆ ప్రయోజనాలు ఏమైనా నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళలేము. రాజకీయంగా ఇంపాసిబుల్. కొట్టేకొస్తేనే ఉల్టా వర్మ మీదనే సీరియస్ అయితే వాళ్ళ పార్టీ, ఇంక కొట్టినా కూడా అదే సస్పెండ్ చేస్తారేమో. ఎదుటి వాళ్ళు కొట్టేకొస్తే ఈయన మీద సీరియస్ అయ్యారు, ఎదుటి వాళ్ళు నిజంగా ఈయన కొడితే ఈయననే సస్పెండ్ చేస్తారేమో అనిపించింది ఆ వార్తలు చూడగానే.